ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు జల్సాలకు అలవాటు పడకుండా యువత తమ విలువైన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ యువతకు సూచించారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 7 మందిని అరెస్టు చేశారు. 91 లక్షల నగదును స్వాధీనం చేసుకుని 7 మొబైల్ ఫోన్లు సీజ్ చేసిన ఆదోని 1వ పట్టణ పోలీసులు గత నెలలో జరిగిన జిల్లా ఎస్పీ నేర సమీక్ష సమావేశంలో భాగంగా చాలామంది యువకులు క్రికెట్ బెట్టింగ్ను ఆన్లైన్లో ఆడుతూ బెట్టింగ్కు వ్యసనపరులుగా మారి డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా అప్పులు చేసి మరి ఆ అప్పులు తీర్చుకోలేక ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పుకోలేక తమ భవిష్యత్తుపై వారి తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను అడియాసలు చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండడం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, బెట్టింగ్ను ఎలాగైనా అరికట్టాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆదోని డీఎస్పీ హేమలత సూచనల మేరకు ఆదోని 1 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ మరియు స్టేషన్ సిబ్బంది రాబడిన సమాచారం మేరకు 18వ తేదీన సాయంత్రం 3:30 వాల్మీకి నగర్లోని వాల్మీకి గుడికి ఎదురుగా మొబైల్ ఫోన్లలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై దాడి చేసి ఎస్ఆర్ నాగరాజును అదుపులోకి తీసుకోగా జరిగిందని తెలిపారు. ఇక యువత పక్కదారి పట్టకుండా ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడకుండా తమ విలువైన జీవితాన్ని కాపాడుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ యువతికి మరోసారి ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బెట్టింగ్ గురించి మనం చాలా వింటూ ఉంటాం. సో దీని గురించి మనం ఆల్రెడీ టైం టు టైం మన పోలీసులకి అలర్ట్ చేస్తూ ఉంటే 18th of May అంటే ఆల్మోస్ట్ 1.5 week బ్యాక్ ఆదోని 1 టౌన్ పోలీసులు నాగరాజు అనే వ్యక్తిని ఫస్ట్ అదుపు తీసుకున్నారు. అతని దగ్గర ఆల్మోస్ట్ అతను బెట్టింగ్ పంటలాగా పనిచేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీదుగా అతన్ని అదుపులో తీసుకుంటే అతని దగ్గర 50,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు ఓకే ఇది ఒక గ్యాంగ్ లాగా ఉందని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఆ స్పెషల్ టీమ్స్ మన దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత వెబ్సైట్ ఎక్కడెక్కడ యాక్సెస్ చేస్తున్నారు ఎవిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఈ టీం అంటే ఈ గ్యాంగ్ మొత్తం ఒక 4, 5, 6 వెబ్సైట్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ లాగా నేషనల్ ఎక్స్చేంజ్ 9 అని, తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని, వజ్ర ఎక్స్చేంజ్ అని, నేషనల్ 777 ఎక్స్చేంజ్ అని, మోర్ ఎక్స్చేంజ్ అని, ఇలా ఇంకా రకరకాల యాప్లో బెట్టింగ్ నడుస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మన టీమ్స్ హైదరాబాదు, బెంగళూరు, ఒంగోలు ఇక్కడికి